డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ సార్ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. అలాగే వారి సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన రామారావు గారు, అభిలాష్ సార్ గారు, మరియు ఆర్టీసీ డిఎం మేడం గారు, మా సుధాకర్ రావు గారు మరియు రామారావు గారు, వారు మొదలగున వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా మాసోత్సవాలు. అందరూ కూడా ట్రాఫిక్ పై అవగాహన కల్పించడం కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమంలో మిత్రుడు మన ప్రవీణ్ గలంలో ఒక పాట విందాం, తర్వాత అతిథులు మాట్లాడతారు. పాటిస్తూ వెహికల్స్ నడపవలసిందిగా ప్రతి ఒక్కరికి సూచన. దాదాపుగా చాలా మంది ఏం చేస్తున్నారంటే బండి మీద ముగ్గురు వెళ్ళడం, హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా బండిని నడపడం, ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు టూ వీలర్ మీద అంటే ద్విచక్ర వాహనం మీద వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. బండి మీద ముగ్గురు వెళ్ళకుండా ఎక్కడైనా పోలీసులకు కానీ ఆటో వాళ్ళకు దొరికినట్లయితే అత్యధికంగా జరిమానాలు విధించడం జరుగుతుంది. అలాగే మద్యం సేవించి, మాదక ద్రవ్యాలు సేవించి బండి మీద విపరీతమైన స్పీడ్ తో వెళ్లి ఒకరికి గుద్ది వాళ్ళ ప్రాణాలు తీసే విధంగా నిర్లక్ష్యంగా బండ్లు నడుపుతున్న యువత ఈ కాలం లోపల మార్పు రావాలి. అట్లా బండి ఏమైనా మద్యం సేవించి బండి విపరీతమైన స్పీడ్ తో నడిపిన వాళ్ళు దొరికినా గానీ కఠిన కారాగార శిక్షలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, హెల్మెట్ ధరించాలి. ద్విచక్ర వాహనం మీద వెళ్లే వాళ్ళు, అలాగే 4 వీలర్స్ అంటే కార్లు, వ్యాన్లు నడిపే వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి. స్పీడ్ ధరించకుండా కూడా నిర్లక్ష్యంగా బండ్లు నడిపి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే విధంగా వాళ్ళు నిర్లక్ష్యంగా బండ్లు నడుపుతున్నారు.
ఎదురుగా వచ్చే వాళ్ళ గుద్ది వాళ్ళ ప్రాణాలు కూడా తీసే విధంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారికి కఠిన కారాగార శిక్షలు ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఖచ్చితంగా 4 వీలర్ మీద వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. బండ్లకు ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇన్సూరెన్స్ తీసుకుంటలేరు చాలా మంది. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బండికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మనకు ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. మనం బండ్లు మళ్ళా రిపేర్ చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది. మన ప్రాణాలు కూడా సేఫ్టీగా ఉండే విధంగా మీరు ఖచ్చితంగా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అతివేగంగా వెళ్లకుండా మనము ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ బండ్ల మీద వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా సూచన తెలియజేస్తున్నామండి. దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాలని గమనించండి. ఇవన్నీ మన ప్రాణాలు బాగుండాలని చెప్పి ప్రభుత్వం మన అధికారులన్నీ ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ వెళ్తే ఎవరికో ఉపయోగం కాదు, మనందరికీ ఉపయోగం. ఎందుకంటే మన కుటుంబం మన కోసం ఎదురు చూస్తూ ఉంటది. చాలా మంది ఇప్పుడు కార్లలో నిర్లక్ష్యంగా, వ్యాన్లలో నిర్లక్ష్యంగా, బస్సు లోపల నిర్లక్ష్యంగా బండ్లు నడిపి తీసుకెళ్తే ఎన్నో కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడతాయి. కాబట్టి డ్రైవర్లు దయచేసి పాన్, గుట్కా, మసాలా, ఇంకోటి ఏంటంటే సిగరెట్ తాకుండా ఒక చేత్తో సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకొని దయచేసి వాహనాలు నడపద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మనం ఒక్కళ్ళు ఇంటి యజమాని చనిపోతే ఆ కుటుంబం వీధిన పడితే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆర్థికంగా కానీ ప్రతి రంగాల లోపల వాళ్ళు వెనుకబడిపోతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మిత్రుడు రాజేందర్ గారి లోపల ఒక మంచి పాట విందాం. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి, హెల్మెట్ ధరించండి. అలాగే 4 వీలర్లో వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా అందరికీ ఈరోజు రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా మన కళాజాత చేసే ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోడ్డు భద్రత అనేది ఏ ఒక్కరోజు ముగిసేది కాదు, అందరి బాధ్యత. రోడ్డు భద్రత అనేది అందరి యొక్క బాధ్యత. అది కంపల్సరీగా ప్రతి ఒక్కరు పాటించాల్సినదే. మనకు రోడ్డు ప్రమాదాలలో 75% కూడా మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి. మానవ తప్పిదాలంటే
అధిక స్పీడు, తర్వాత నిర్లక్ష్యము, వీటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. 25% ఇంకా 25% రోడ్ ప్రాబ్లం వల్ల, వాతావరణ ప్రాబ్లం వల్ల, బండి ప్రాబ్లం 25% అవి ఉంటే 75% మానవ తప్పిదాలు ఉంటాయి. కాబట్టి మేజర్ రోల్ మానవ తప్పిదాలే. కాబట్టి అందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ నడపడం కానీ, సెల్ ఫోన్ మాట్లాడితే ఏమవుతుంది అంటే డిస్ట్రాక్షన్ అవుతుంది, విజువల్ డిస్ట్రాక్షన్ అవుతుంది, తర్వాత సౌండ్ డిస్ట్రాక్షన్ అవుతుంది. అంటే మన మైండ్ దానికి కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి మనం రియాక్ట్ కాలేము. రియాక్ట్ కాకపోయేసరికి ఆబ్జెక్ట్ అనేది మనం ఇది చేసేస్తాం, మనకు తెలియకుండా జరిగిపోతుంది. మన మైండ్ అనేది దాన్ని కాన్సన్ట్రేట్ చేయదు. అదొకటి డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఉన్నప్పుడు, మత్తుతున్నప్పుడు మెదడు పని చేయదు. కాబట్టి దానివల్ల కూడా ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది. ఓవర్ స్పీడ్ అంటే కంపల్సరిగా బండి అనేది ఆ నిర్దేశించిన స్పీడ్ కన్నా ఎక్కువ పోతే ఏమైతే అంటే అది మన మాట అయినది. అది కెనెటిక్ ఎనర్జీకి లోనై ఉంటుంది. కాబట్టి ఎంతను అంటే మనకు న్యూటన్లా ఉంది కదా, గమనంలో ఉన్న వస్తువు గమనంలో ఉండడానికి, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి అది గమనంలో ఉన్న వస్తువు గమనానికి ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే ఆగది, సడన్ కొట్టాలని ఎంత కొట్టినా ఆగది. అది సడన్ స్పీడ్ సడన్ డిస్టెన్స్ పోయి ఆగుతాయి. కాబట్టి దానివల్ల ఆబ్జెక్ట్ హిట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మన మిత్రులు కూడా పాడిన పాట ఏంటంటే, మనిషి యొక్క జీవితమే అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఏది కూడా మనకు ఇంపార్టెంట్ కాదు. మనం బతికుంటేనే అన్నిటిని అనుభవిస్తాము, అన్నిటిని మనము ఎంజాయ్ చేయగలుగుతాం. కాబట్టి మనిషి అనేటోడు, మనిషి జీవితం, మనిషి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ కూడా ప్రాణం మీద శ్రద్ధతో ఉండండి. మనం మామూలుగా ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటే దానికి కవర్లు బీవర్లు అన్నీ కొనుక్కుంటాం. కానీ అదే మనము బండి కొనుక్కుంటే బండికి హెల్మెట్ కొనుక్కోండి. హెల్మెట్ పెట్టుకుంటే ఎన్నో శాతం హెల్మెట్ ఉంటే ఎన్నో శాతం మందికి మనం యాక్సిడెంట్ అయినా బతకడానికి ఆస్కారం ఉంటుంది. కాలుగా చేరిన మనం రికవర్ అవుతాం, కానీ మెదడుగా అయితే మాత్రం రికవర్ కావు. కాబట్టి మెదడు చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. టూ వీలర్ నడిపేటప్పుడు కంపల్సరీగా ముంగట వెనుక కూర్చునే ఇద్దరు కూడా హెల్మెట్ డెఫినెట్గా పెట్టుకోవాలి. అది మన సేఫ్టీకే. ఏదో వెంట్రుకలు ఖరాబ్ అయితే అది కానీ కాదు. మనం బతికుంటేనే ఇంటికలు అవన్నీ నడిచి మనం ఉంటేనే కదా ఫస్ట్ మనం ఇంపార్టెంట్. కాబట్టి మనిషి ప్రాణం కన్నా ఏది ఇంపార్టెంట్. కాబట్టి ప్రాణం మీద చేయండి. మనం ఒక్కరం ఏమైనా రోడ్డు మీదకి వచ్చినాం, మనం ఒక్కరం ఏమైనా అయిపోయి మనం అచేతనంగా పడిపోయి మనం పనికిరానులం అయిపోయినాం అనుకో, మన ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అంటే ఎవడు సంపాదించి పెట్టడం రోడ్డు పోతే ఆ ఫ్యామిలీ అన్ని రోడ్డు మీదకి వచ్చేస్తే ఒక్కసారి మన ఆశయాలు మన అన్నీ మొత్తం అడగంటిపోతాయి, మొత్తం చీకటి అయిపోతాయి జీవితాలు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీ కొరకే ప్రభుత్వం కూడా మీ గురించి ఆలోచించే నెల రోజులు పెట్టింది. ఇంతకుముందు వారం రోజులు పెట్టేది, ఇప్పుడు నెల రోజులు పెట్టింది. నెల రోజులు మీకు మొత్తం అవగాహన కలిగిస్తూ ఉంటాం. ఈ అవగాహనాన్ని మీది జీవితకాలం మొత్తం కొనసాగిస్తూ ముందుకు పోయి అందరూ కూడా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జగిత్యాల ఆర్టీసీ డిఎం మేడం గారు మాట్లాడుతున్నారు. ఈరోజు ఇక్కడ కూటమిలో మనము ఒక ప్రోగ్రాం అరేంజ్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఆర్టీసీ ప్లస్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ ప్రోగ్రాంకి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన డిపిఆర్ఓ గారికి, డిటిఓ గారు కళాజాత బృందంతో డిపిఆర్ఓ గారు అరేంజ్ చేసిన ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన మన డిటిఓ గారికిను ఎంవిఎస్కి నా యొక్క అభినందనలు, ప్లస్ కళా బృందం వాళ్ళకి ప్రత్యేక అభినందనలండి. ఎందుకంటే మీరు మీ పాటలతోని ఈ యొక్క జనాలని జాగృతి చేసి వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తున్నారో చేయకుండా, అందుకే మాట కన్నా పాట బాగా పోతుందన్న ఉద్దేశంతో మన డిపిఆర్ఓ గారు కళా బృందంతో ఆల్రెడీ ఒక 3 మండల్స్ కవర్ చేశారని చెప్పారు. వాళ్ళ యొక్క మొబైల్ వ్యాన్లో తిరుగుతూ ఈ యొక్క ప్రచారం చేయడం అనేది చాలా మంచి సూచకం. ఎందుకంటే అందరికీ తెలుస్తుందన్న విషయంతో వాళ్ళు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడము, ఈ మాసోత్సవాల సందర్భంగా ప్రతి విలేజ్కి, ప్రతి ఇంటికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. వెళ్ళడం అనేది కాదు, దాన్ని పాటించేలాగా చూడడం కూడా మన బాధ్యత. దీన్ని మెయిన్గా కంట్రోల్ చేసేది డిటిఓ ఆఫీస్ వాళ్ళు. ఎందుకంటే హెల్మెట్ ధరిస్తేనే వెహికల్కి మేము పర్మిషన్ ఇస్తామన్న విషయం రావాలి. కాబట్టి వెహికల్కి పర్మిషన్ ఇస్తున్నప్పుడు హెల్మెట్ కూడా కంపల్సరీ శాంక్షన్ చేయాలి వాళ్ళు. అలా చేస్తేనే, అలా ఉంటేనే ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంచెం డిటిఓ ఆఫీస్ వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా వింటారు. ఎందుకంటే ఎక్కడ పట్టేసుకుంటారో, ఎక్కడ వెహికల్ సీజ్ చేస్తారో అని చెప్పేసి వాళ్ళకి భయం ఎక్కువ ఉంటుంది. ఈ విషయంలో వాళ్ళు ముఖ్య పాత్ర వహిస్తారు. కాబట్టి వాళ్ళకి నేను కోరేది ఏంటంటే కొంచెం
చెప్తున్నప్పుడు అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ లైసెన్స్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు కొంచెం ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పి లైసెన్స్ ఇవ్వడం కానీ ప్లస్ వాళ్ళని ఎక్కడ కనిపించినా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత ఉందో యాజ్ వెల్ యాజ్ డిటిఓ ఆఫీస్ వాళ్ళకి కూడా అంతే ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా నన్ను కూడా ప్రత్యేకంగా పిలిచినందుకు చాలా ధన్యవాదాలండి. ఈ విధంగా మనకి ఈ సురక్ష అభియాన్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పాస్ చేసిన ఈ యొక్క వర్డ్ని మనం రోడ్డు యాక్సిడెంట్స్ని నివారించడానికి చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి అందరూ సహకరించి వాళ్ళ యొక్క జీవితాలని కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు పెద్దలు మన డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు పాల్గొని వారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. అంటే ఒక మనిషిగా మానవుని ధర్మం మర్చిపోవద్దు, మన కుటుంబానికి మనం అందరం కూడా ప్రాణంతో ఉన్నప్పుడే నిలబడతాయని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన డిటిఓ గారికి మరియు ఆర్టీసీ డిఎం గారికి మరియు రామారావు సార్ గారు, ఎంవిఐ గారు, అభిలాష్ సార్ గారు, అలాగే మన ప్రైవేటు ట్రావెల్స్ అసోసియేషన్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అన్నగారు సుధాకర్ రావు గారు పెద్దలు, అలాగే రామారావు గారికి అందరికీ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మన డిటిఓ ఆఫీస్ తరఫున సిబ్బంది గారు కూడా వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో కూడా మేము నిర్వహిస్తున్నాం. అందుకు మరి మా డిపిఆర్ఓ గారి ఆదేశాల అనుసారం, కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. డిటిఓ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.